ప్రైజ్ ది లార్డ్. జీసస్ మిరాకిల్స్, యేసయ్య చేసిన అద్భుతాలని మనం ధ్యానించుకుంటున్నాము. మరి నిన్నటి అద్భుతములో మరి యేసయ్య గొప్ప విశ్వాసాన్ని, ఇంత విశ్వాసాన్ని నేను చూడలేదని చెప్పి మరి ఆ యొక్క శతాధిపతి దాసుని స్వస్థపరిచాను. ఇక్కడ కూడా మరి యేసయ్య ఈరోజు చేసే అద్భుతములో మరి గొప్ప విశ్వాసాన్ని చూసి అతన్ని బాగు చేశాను. ఏ విధంగా యేసయ్య స్వస్థపరిచాడో మనం చూద్దాము. మార్కు సువార్త 2వ అధ్యాయము 2వ వచనము. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయు గల ఒక మనుషుణ్ణి 4 చేత మోయించుకొని ఆయన యొద్దకును తీసుకుని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వానిని పరుపుతో దింపిరి. కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వానితో చెప్పెను. మరి ఇక్కడ యేసయ్య మరి వాక్యము బోధిస్తుండగా మరి అనేకులు వచ్చినారు. ఆయన మాటలకు ఆశ్చర్యపడి మరి దేవుని రాజ్య విషయాలు మరి తెలుసుకుంటున్నప్పుడు మరి ఒక వాయు గలవాన్ని తీసుకొచ్చారు. మరి అతను మంచం మీదనే, పరుపు మీదనే ఒక 4 మోసుకొని వచ్చారు. లోపలికి తీసుకెళ్దామంటే అక్కడ ఎవరు ప్లేస్ ఇవ్వట్లేరు. మరి ఎవరు ముందుకెళ్ళాలా అని ఆలోచించే సమయంలో మరి ఎవ్వరు కూడా మరి అతనికి చోటు ఇవ్వట్లే. వాళ్ళ విశ్వాసం ఏం చేసింది? ఆ ఒక ఇంటి పైనకి వెళ్ళి ఆ కప్పులని విప్పి మరి అట్లాగే ఒక తాడ్లతోని మరి యేసయ్య ముందు ఎక్కడైతే యేసయ్య ఉన్నాడో అక్కడ మరి దింపడము జరిగింది. మరి ఆ పరుపుతోనే మరి యేసయ్య అతన్ని చూచి నిజముగా వీళ్ళ విశ్వాసము గొప్పది, మరి వీళ్ళు ఈ విధంగా చేశారు, మరి కుమారుడా భయపడకు. అప్పటికే అతను భయపడుతున్నాడు. భయపడకు, దేవుడు నీ పాపంలోని క్షమించి ఉన్నాడు, మరి నువ్వు విడుదల పొందు అని అతన్ని లేపి అక్కడి నుంచి స్వస్థత కలుగజేశాడు. మరి ఒక పాపము నుంచి కూడా ఒక రోగం వస్తుంది, ఒక వ్యాధి వస్తుంది. మరి అది మరణకరము వరకును, అంటే జీవించే కాలమంత వరకును బాధపడేలాగా మరి కొన్ని ఉంటాయి. మరి ఈరోజు యేసయ్య రక్తము ద్వారా మనకు అలాంటి శాపము మన మీద పనిచేయకుండా దేవుడు మనకి యేసయ్య రక్తాన్ని అనుగ్రహించిండు. ఎవరైతే ఆయన రక్తాన్ని అంగీకరించి ఉన్నారో మరి వారందరికీ విడుదల. మరి యేసయ్య మరి చనిపోకముందు మరి ఎవరైతే బాధపడ్డారో మరి వారి పాపము విషయమే వారిలో ఉండి ఆ పాపము ఆ ఒక మనిషిని మరి ఆ మంచంని పట్టేలాగా చేసింది. ఏ పని చేయలేడో, ఒకరి సహాయము, ఒకరి దాసత్వంలో ఉండిపోవాల్సి వచ్చింది. మరి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఆ పక్షవాయు గలవాన్ని మరి యేసయ్య స్వస్థపరిచి విడుదల పొందించి నీ పాపములు క్షమింపబడ్డాయని చెప్పి ఉన్నాడు. ఎవరు చెప్పగలుగుతారో మన పాపములు క్షమింపబడ్డాయి అని చెప్పడానికి? ఒక యేసయ్యనే. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి శాపము లేదు, ఎలాంటి పాపం లేదు. ఈరోజు నన్ను దేవుడు విడిపించున్నాడు యేసయ్య రక్తం ద్వారా, యేసయ్య మూల్యము ద్వారా ఈరోజు మనము విడిపింపబడ్డాం కనుక ఎలాంటి దీర్ఘకాల వ్యాధులు కానీ, ఎలాంటి అనారోగ్యాలు కానీ, ఎలాంటి నష్టము కానీ, ఎలాంటి కీడు కొని మనకి సంభవింపడానికి వీలు లేదు. మరి సంభవింపదు, ఎందుకంటే ఆయన రక్తము మనని ప్రోత్సహిస్తుంది కనుక. మరి అతన్ని స్వస్థపరిచిండు అక్కడ ఆయన విశ్వాసాన్ని బట్టి. ఈరోజు నువ్వు దేని విషయమైనా ఇంకా దీర్ఘకాలంతో నేను బాధపడుతున్నాను, కొంతమంది నేను పాపం చేశానని, నేను తప్పు చేశానని, నేను ఇలా చేశానని, వాళ్ళు నన్ను దూషించారని నాకు అందుకే ఇలా జరుగుతుంది, నాకు ఎవరో ఏమో చేపిస్తున్నారు, లేకపోతే నన్ను తిట్టుకుంటున్నారేమో, నన్ను ఇంకా అలా అనుకుంటున్నారేమో అని నువ్వు బాధపడుతున్నావేమో. ఈరోజు బాధపడనక్కర్లేదు, ఎందుకంటే యేసయ్య నీకు విడుదలిచ్చిండు, నిన్ను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కనుక ఎవ్వరిది నీ మీద ప్రభుత్వం చేయదు. ఆయన రక్తమే, ఆయన మాటలే, ఆయన వాక్యమే, ఆయన జీవమే, ఆయన స్వస్థత, ఆయన ఆరోగ్యము, ఆయన మహిమ, ఆయన ఘనతనే నీ మీద ప్రభుత్వం చేస్తాయి. మరి నీలో ఆయన జీవాన్ని కలగచేస్తాడు. ఈరోజు నువ్వు ఆయన చేతిలో ఉన్నట్టయితే, నువ్వు ఆయన రక్తము కింద ఉన్నట్టయితే, నువ్వు ఆయనను అంగీకరించినట్టయితే, ఆయన నన్ను బాగు చేస్తాడని నమ్మితే చాలు, దేవుడు ఈరోజు నిన్ను విడిపిస్తాడు. మరి వేటి కిందను నీకు ఉంచకుండా, దాసత్యములోను ఉంచకుండా దేవుడు నిన్ను స్వతంత్రులుగా మరి చేసి ఉన్నాడు. మరి ఎలా అయితే వాళ్ళ విశ్వాసాన్ని బట్టి అక్కడ స్వస్థత మరి పరిచాడో దేవుడు,
స్వస్థత కలిగించాడో ఈరోజు నీ జీవితంలో కూడా స్వస్థత కలుగజేస్తాడు. దీర్ఘకాలముతో బాధపడుతున్నావు, ఇంక ఇది ఎప్పటికీ ఉండిపోవాలని బాధపడుతున్నాయేమో, ఇప్పుడే యేసయ్య నిన్ను బాగు చేస్తున్నాడు. ప్రతిదినం అది పోయే వరకు వింటాడు. నా మీద యేసయ్య రక్తం ఉంది, నేను యేసయ్య ద్వారా విడిపింపబడ్డానని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నేను దీర్ఘకాలము బాధ పెట్టేది నీ నుంచి పారిపోతుంది. ఎప్పుడైతే నువ్వు బాధపడుతూ నువ్వు ఏదైతే బాధపడుతున్నావో ఇంకా బాధపడితే నువ్వు కృంగిపోతావు. ఈరోజు యేసయ్య నీకు విడుదల కలుగజేస్తున్నాడు, ఆయన రక్తము ద్వారా, ఆయన ప్రేమ ద్వారా. ఆమేన్. ప్రార్థన. తండ్రి, యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఈరోజు నీ రక్తము ద్వారా, నీ యొక్క త్యాగము ద్వారా, నీ రక్షణ ద్వారా మాకు రక్షణ కలుగజేస్తున్నావు ప్రభువా, నీకు వందనములు. మా మీద ఎలాంటి శాపము, ఎలాంటి పాపము లేకుండా ఇదిగో తండ్రి నీ రక్తంతో కడిగి ఉన్నావు. మరి ఆ పక్షవాయు గలవాన్ని మరి ఆ పాపములు క్షమించి అతన్ని విడిపించినావు. ఈరోజు మా పాపములన్నీ క్షమించిన దేవుడవు నువ్వు. మా తప్పిదములను, మా అబద్ధములను, మరి మేము మాట్లాడిన ప్రతి మాటను కూడా ప్రభువా తండ్రి మరి నెగిటివ్ అంతను తీసివేసి నీ రక్తంలో కడిగి మమ్మల్ని శుద్ధీకరించి నీతిమంతులుగా చేసి ఉన్నావు. నీ నామంని బట్టి ఎలాంటి దీర్ఘకాల రోగము కానీ, ఇతరులు మాట్లాడిన శాపవచనాలే కానీ మా మీద పని చేయకుండా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించినందుకు వందనాలు. ఈరోజు నీ సన్నిధిలో మాకు విడిపించినందుకు వందనాలు. ఇదిగో తండ్రి, ఇంత కృపని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు ప్రభా. మరి ఎవరైతే ప్రార్థిస్తున్నారో, ఎవరైతే నీ రక్తము కిందనో, నీ ప్రేమ కిందనో, నీ కృప కిందకి వచ్చి ఉన్నారో, నీవు నన్ను బాగు చేస్తావు అని నమ్ముచున్నారో వారందరినీ విడిపించి నీవు ఈరోజు స్వస్థపరిచి దీర్ఘకాల రోగములతో వారిని విడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. నువ్వు విడుదల పొంది ఉన్నావు, నువ్వు విజయము పొంది ఉన్నావు. దేవుని ప్రేమ నీలో ఉంది కనుక నువ్వు ఈ వాక్యము వినగలుగుతున్నావు. నీవు ధన్యుడవు. ఆమేన్. ఈ వాగ్దానము, ఈ వాక్యము, ఈ అద్భుతము నీ జీవితంలో జరిగించిన దేవునికి కృతజ్ఞతలు. ఈ వాక్యము, ఈ అద్భుతము నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్.